ఉన్న చెట్లనే నరికి పాడు చేయడానికి ఉన్నట్టున్నారు వీళ్ళంతా. ఎందుకు నరుకుతున్నారు అనేది వీడియో పూర్తిగా చూసి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఉండగలుగుతున్నాము కర్రలు నరకడానికి. సో మాకు చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, దానికోసమని వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి కలుద్దాం కర్రలు నరక దగ్గర. మేము రాకముందే చెట్టుని పడగొట్టి నరికేస్తున్నారు ఆల్రెడీ ముక్కలుగా. సో మేమైతే వచ్చేసరికి ఈ విధంగా నరికేస్తున్నారు. ఈ చెట్టుని ఎందుకు పడగొట్టి నరుకుతున్నారంటే నెక్స్ట్ మంత్ ఒక దారి పెళ్లి అనేది ఉంది. ఆ దారి పెళ్లి కోసం చిన్న ఫంక్షన్ చేస్తారు, దానికోసం మనిషి నరుకుతున్నారు అనమాట. నేను కూడా నరుకుతున్నా, కానీ నరకడం చాలా కష్టం, ఇబ్బంది. చేతులంతా నొప్పులు వచ్చింది అనమాట. పచ్చిది కదా, అది నరకాలంటేనే మనిషిలో స్ట్రెంత్ బలంగా ఉండాలి. నరకడానికి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఒక పక్క చెట్టుని బద్దలు చేస్తూ చీరుస్తుంటే ఇంకో పక్క ఇలాగ వాళ్ళు ఒకటి పేర్చుకొని ఇంటి దాకా తీసుకెళ్తారు అనమాట. ఫైనల్ మేమందరం కలిసి ఒకేసారి చీర్చిన బద్దలను తీసుకెళ్తున్నాం. పచ్చి కర్రలు ఎందుకు నరుకుతాం? ఎండిపోయిన కర్రలు కూడా ఉంటాయి కదా, పచ్చివి ఎండిపోయిన కర్రలు దొరకవు అనమాట, చాలా తక్కువగా ఉంటాయి. అందువలన కర్రలు నరికిన తర్వాత మొత్తం కంప్లీట్ గా మోసుకి తీసుకొచ్చిన తర్వాత ఆ కర్రలు నరికించిన వాళ్ళు ఇంటి వాళ్ళు మాకు ఆ సాయంత్రం అయితే భోజనం ఇలా వండి పెడతారనమాట. మా ఊర్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇలాగే అనమాట. ఈ వీడియో చూసి నాకు మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.